హాయ్ ఎవ్రీవన్, మేమైతే మీకు మీ ముందుకి పార్ట్ 2తో వచ్చేసాను. గోకర్ణ ట్రిప్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ డే అయితే మేము చాలా ఫేస్ చేసామన్నమాట. గోకర్ణలో ఎవరు అలా ఫేస్ చేయొద్దు అనుకుంటాము. అసలు ఆ రోజు అయితే డిసెంబర్లో కాబట్టి ఎంత రష్ అంటే అసలు అందరు రోడ్లపైన తిరుగుతున్నారు. మొత్తం టోటల్ హోటల్స్ అన్నీ బుక్ అయిపోయాయి. అసలు ఎక్కడ పడుకుందామంటే స్పేస్ లేదు. మేమేమో బాబుతో ఉన్నాము. ఎంతమందికి అడిగామంటే నియర్ బై 100 హోటల్స్కి అడిగాము. జస్ట్ పడుకోవడానికి ఎక్కడైనా ప్లేస్ అని ఇవ్వండి, ఎంతైతే అంత మనీ ఇస్తామంటే కూడా అసలు ఎవ్వరు రెస్పాండ్ అవ్వలేరు. మరి ఇంత దారుణంగా ఉన్నారేంది మనుషులు అనిపించింది. బయట పడుకుంటే కూడా వచ్చి మరి లేపారు. ఇదైతే మరీ దారుణమైన సిచ్యువేషన్. అప్పుడైతే మాకు చాలా కోపం వచ్చేసింది. బట్ ఎనీవే ఇక ఫేస్ చేయాలి తప్పదు కాబట్టి మేమే కాదు చాలామంది అలానే ఉన్నారు కాబట్టి లైట్ తీసుకొని ఇంకొక దగ్గర అయితే పడుకున్నాము. అక్కడైతే మేము ఆల్రెడీ 12 అయిపోయినాక వెళ్ళాం కాబట్టి 1-2 అవర్సే కాబట్టి మాకైతే ఒక పంతుల్లో ఒక రూమ్ ఇచ్చారు. మేమైతే ఒక దగ్గర స్టే చేసామన్నమాట. నీట్గా ప్లేస్ చూసుకొని అక్కడైతే చాలా దోమలు ఉన్నాయి. బట్ అలానే అడ్జస్ట్ అయిపోయాము. అక్కడైతే ఒక పంతులు ఉన్నారు. ఆ పంతులు వాళ్ళైతే ఏం కాదు పడుకోండి అని చెప్పారు. సో అక్కడైతే ఒక 1/2 అవర్ 1-2 అవర్స్ అట్లా రెస్ట్ తీసుకునేసరికి మళ్ళీ తెల్లారిపోయింది. సో మేమైతే 6 o'clock అట్లా లేచేసరికి అంటే అక్కడ రూమ్స్ వాళ్ళు వచ్చేసారు. రూమ్స్ అయితే 2000కి ఇచ్చారు. మేము ఒక 2 అవర్స్ ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ 1 అవర్కి అసలు 2000 తీసుకొని ఫ్రెష్ అప్ అయిపోయాము. అసలు మరీ దారుణంగా ఉన్నారు. అసలు మనుషులు అయితే అసలు ఎంత డబ్బులు దోచుకుంటున్నారంటే అంత దోచుకున్నారు అనమాట. 2 అవర్స్ అని చెప్పి 1 అవర్లో ఖాళీ చేయండి అంటూ చాలా ప్రెజర్ పెట్టేశారు. ఓకేలే అని చెప్పేసి ఇంకా మళ్ళీ మేము ఇక దర్శనానికి వెళ్ళిపోయాము. దర్శనంలో కూడా 3 అవర్స్ జర్నీ లైన్ ఉండేసరికి మేము బయట నుంచి మొక్కేసి టిఫిన్స్ అయితే చేసేస్తాం అనుకున్నాము. టిఫిన్స్కి అయితే వెళ్ళిపోయాము అన్నమాట. టిఫిన్ మాత్రం చాలా బాగుంది. గోకర్ణలోనే జస్ట్ పైనే కానీ రేట్ ఎక్కువ ఉంది కానీ బట్ టిఫిన్ మాత్రం చాలా బాగుంది. మంచిగా తినేసి ఒక 1 అవర్ ఇలా చూస్తున్నారు కదా, అందులో చూసినట్లయితే మేము ఇక మళ్ళీ బీచ్కి వెళ్ళిపోయాము అనమాట. బీచ్కి వెళ్ళిపోయాక బీచ్లో అయితే మంచిగా స్పెండ్ చేసాము టైము. మేము మా బాబు మా ఫాదర్ అందరూ చాలా బాగా ఎంజాయ్ చేసాము. అక్కడ ప్లేసెస్ అయితే చాలా బాగుంది. బీచ్ వ్యూ అయితే ఇంకా అదిరిపోయింది అనమాట. చూడడానికి ప్లేసెస్ బాగున్నాయి కాబట్టి మనమైతే పక్కా బుక్ చేసుకొని మంచిగా పీస్ఫుల్గా 1-2 days ఉన్నట్టు వెళ్ళాలన్నమాట. అప్పుడు మాత్రం మనం హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా వస్తాము. అండ్ మాకైతే అలా అయ్యాక తర్వాత నెక్స్ట్ డే మాత్రం 2 అవర్స్ 3 అవర్స్ బాగా ట్రబుల్ అయింది. బట్ తర్వాత అయితే మాకు మంచిగా అయితే మేము స్పెండ్ చేసామన్నమాట. స్పెండ్ చేసాము బీచ్లో అయితే. నెక్స్ట్ నేను రిటర్న్ కూడా మేము బుక్ చేసుకున్నాము కాబట్టి ట్రైన్లో అయితే మళ్ళీ 2 o'clock అట్లా రిటర్న్ వచ్చేసాము. గోకర్ణ నుంచి హుబ్లీకి ఒక 5 hours జర్నీ ఉంది. సో 7కి అయిపోయింది. 7 రాగానే మళ్ళీ రిటర్న్ హుబ్లీ రైల్వే స్టేషన్లో మాకైతే 9 o'clockకి ట్రైన్ ఉంది. ఆ ట్రైన్తో మనం లింగపల్లికి వచ్చేసరికి నెక్స్ట్ డే 10 అయిందనమాట. అంతే. మీరైతే ఎవరైనా ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకైతే కామెంట్ చేసేయండి. అండ్ నేనైతే ఇన్ఫర్మేషన్ నాకు తెలిసినంత వరకు నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. అండ్ ఇంకా ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం ప్లేసెస్ మాత్రం బాగున్నాయి. ముందుగా అయితే మనం ఫస్ట్ పక్కా ట్రైన్ అండ్ రూమ్స్ బుకింగ్ చేసుకుంటే కానీ వెళ్ళకూడదు. రూమ్స్ బుకింగ్ అయితే చేసుకోవాలి. తర్వాత 3-4 days తీసుకుంటేనే దానికి బాగా ఎంజాయ్ చేస్తామన్నమాట. ఇంకోటి పిల్లలతో వెళ్తే మాత్రం పక్కా బుకింగ్స్ మాత్రం తీసుకొని వెళ్ళండి. అండ్ మంచిగా ఎంజాయ్ చేస్తారు. లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి. ఇలాంటి ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ.